బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి పార్థసారథి గౌతు శిరీషపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. కార్యక్రమం డీటెయిల్స్ నేరుగా అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేత ఎలా పాల్గొంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి పార్థసారథి గౌతు శిరీష వివరణ ఇవ్వాలంటూ ఇటు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి పార్థసారథి గౌతు శిరీషపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇటు మంత్రి పార్థసారథి ఉన్నారు, దాంతోపాటు గౌతు శిరీష ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా ఉన్నారు. దాంతోపాటు ఒక ర్యాలీ నిర్వహించిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఆ ఓపెన్ టాప్ వెహికల్గా మనకు అనిపిస్తోంది. ఆ ఓపెన్ టాప్ వెహికల్ ఆ వెహికల్లో ఇటు మంత్రి పార్థసారథి ఉన్నారు. ఇక్కడ మీరు విజువల్ చూస్తున్నారు. మంత్రి పార్థసారథి అలాగే గౌతు శిరీష వాళ్ళిద్దరు ఉన్నారు. దాంతోపాటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బాక్స్లో డౌన్ థర్డ్ బాక్స్లో మీరు చూస్తే కనుక ఆ వెహికల్లో ఇటు మంత్రి పార్థసారథి కనిపిస్తున్నారు, గౌతు శిరీష కనిపిస్తున్నారు, దాంతోపాటు జోగి రమేష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అలాగే ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ స్టేజ్ మీద జోగి రమేష్ కూర్చున్న విజువల్ని కూడా మీరు చూడడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అక్కడ ఆహ్వానించారా లేకపోతే ఆయన రావడం జరిగిందా? ఇటు లోకేష్ కూడా వివరణ అడిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మంత్రి పార్థసారథి గౌతు శిరీషలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కారణం నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. అసలు ఇంతకీ జోగి రమేష్ని ఆహ్వానించారా లేకపోతే ఆయన అక్కడికి అలా రావడం జరిగిందా? ఏం జరిగింది ఇంతకీ? అయితే ఏదైతే నిన్న గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నూజివేడ్లో మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గంలో పార్థసారథితో పాటు గౌతు లచ్చన్న కూతురు అయిన శిరీష వీళ్ళ ఇద్దరు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి జోగి రమేష్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ దానికి హాజరు కావడం అది పెద్ద వివాదాస్పదం. అయితే హాజరైతే హాజరు కావచ్చు, అంతవరకు పర్వాలేదు. కానీ మంత్రి పార్థసారథి కూడా నూజివీడు మొత్తం ఓపెన్ గా ఒక చర్చనాంశమైంది. ఆల్రైట్, కృష్ణమోహన్ మీ దగ్గర మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. కాస్త నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇటు జోగి రమేష్ పాల్గొనడం మీద ఎలా పాల్గొంటారంటూ కూడా ఈ అంశానికి సంబంధించి వివరణ అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇటు ఆయన్ని ఆహ్వానించడం జరిగిందా లేకపోతే వచ్చిన తర్వాత అఫ్కోర్స్ లేకపోతే కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల అటువంటి పక్షంలో ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది, అటువంటి సినారియో ఉంటూ ఉంటుంది. అటువంటి కారణం ఏమైనా ఉందా? మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఇప్పుడు ఆ ఇష్యూ క్లారిటీ వచ్చిందా, క్లియర్ అయ్యిందా లేకపోతే కంటిన్యూ అవుతుందా? ఇంకా లేదు, ఇష్యూ చాలా సీరియస్ గానే పార్టీ అధిష్టానం అయితే సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే గౌతు లచ్చన్న అనే వ్యక్తి మొదటి నుంచి సిన్సియర్ హార్డ్ కోర్ వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన సీనియర్ నేత, పార్టీకి నమ్మకం. కుమార్తె గౌతు శిరీష పార్టీకి ఎమ్మెల్యే సేవ చేస్తుంది, ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వీళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. అయితే మంత్రి పార్థసారథి ఆ నియోజకవర్గంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ ప్రోగ్రామ్ కి అసలు జోగి రమేష్ ని ఎవరు పిలిచారు అనేది ఒక ప్రధానమైన చర్చ. ఈవేళ జోగి రమేష్ ని జోగి రమేష్ ని ఆ కార్యక్రమం వరకు హాజరు కావాలి, కానీ టాప్లెస్ జీబులో మొత్తం ఆయన కూడా ఎక్కించుకొని పూర్తిగా నూజివీడు నగరం మొత్తం కూడా తిప్పడం వెనకాల అసలు చర్చ జరుగుతుంది. టీడీపీ అన్ను కార్యకర్తలు
పూర్తిగా కూడా వ్యతిరేకంగా స్పందించడం మొదలుపెట్టారు. ఇటువంటి వాళ్ళను కూడా తిరిగి పార్టీలో తీసుకుంటారా, ఇక వాళ్ళకి మీకు ఏమన్నా తేడా ఉందా అనే ఒక చర్చ పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో విషయం కాస్త లోకేష్ నోటీస్ లోకి వెళ్లడంతో లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన చాలా సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఇద్దరికి, మంత్రికి శిరీషకి ఇద్దరు కూడా వివరణ అడిగారు. మీరు అసలు ఎందుకు ఈ కార్యక్రమంలో జోగి రమేష్ ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, జోగి రమేష్ ని ఎందుకు ఆహారం మీద పూర్తిగా కూడా నువ్వు మొత్తం కూడా తిప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, పార్టీలో మీ ఇష్ట ప్రకారం నియోజకవర్గాల్లో ఎవరినంటే వాళ్ళని తీసుకోవడం, వాళ్ళందరినీ తిప్పడం. అయితే ఇప్పుడు వైసీపీలో ఒక చర్చ ఏంటి, జోగి రమేష్ పార్టీ వీడి వెళ్ళిపోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు లోకేష్ ఏమని చెప్తున్నారు, అసలు అతను ఎందుకు పిలిపించారు, మీరు ఎందుకు అతన్ని తీసుకున్నారు, అతని మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, మనం ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ జరిగినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది పార్టీలో ఎందుకు ఆహ్వానిస్తున్నారు, పార్టీ కార్యక్రమాల్లో అతనికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అనేది లోకేష్ ప్రశ్న. దీంతో కొంత గరంగరంగానే ఉంది వ్యవహారం. అయితే జోగి రమేష్ ని నిజంగానే ఆయన విల్లింగ్ తో పార్టీకి ఆడుకొచ్చారా, లేదు ఎవరైనా ఆహ్వానిస్తారు. బేసిక్ గా ఎవరైనా ఆహ్వానించకపోతే తన నియోజకవర్గంలోకి తను రాడు. అదే ఎక్కడో నూజివీడు నియోజకవర్గానికి జోగి రమేష్ కి అసలు సంబంధం లేదు. జోగి రమేష్ మొన్న కర్మలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు, ఆయనకి అక్కడ లేదు. లేదా సొంత నియోజకవర్గం అంటే అక్కడన్నా ఉండాలి, లేకపోతే ఇక్కడన్నా ఉండాలి. కానీ నూజివీడికి ఎందుకు పిలిచారంటే ఎవరో టీడీపీ కార్యకర్తలే, టీడీపీ సీనియర్ నేతలే, టీడీపీలో ఉన్న వాళ్లే, ప్రస్తుతం అంటే గతంలో వైసీపీ ఇప్పుడు ఉన్న వాళ్లే ఆయన ఆహ్వానించుంటారు అనేది టీడీపీ బలంగా నమ్ముతోంది. ఈ వ్యవహారం మీద మాత్రం టీడీపీ పార్టీ చాలా సీరియస్ గానే రియాక్షన్ చేయబోతోంది. ఈ వ్యవహారం మీద ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేశారు, అతన్ని ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ పార్టీలో పూర్తిగా కూడా పార్టీ కార్యక్రమం మొత్తం నూజివీడు మొత్తాన్ని కూడా అతన్ని జీప్ మీద పెట్టి తిప్పడం ఒక ఎత్తు. దీంతో కొంత ఇష్యూ అయితే సీరియస్ తీసుకుంది. లోకేష్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో లోకేష్ వెంటనే దాని మీద వివరాలు ఇవ్వాలని చెప్పి సీఎంఓ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, సో మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం ఇప్పుడు సీరియస్గా ఉంది. మంత్రి పార్థసారథి అలాగే ఎమ్మెల్యే గౌతు శిరీషపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కార్యక్రమం వివరాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత ఎలా పాల్గొన్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పార్థసారథి అలాగే ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది తెలుగుదేశం పార్టీ హైకమాండ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.